Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the salts, acidic salts, basic salts, common salt, electrolysis of brine solution. మనం వీడియోలోకి వెళ్దాం. See here first one, salts. See here salts of strong acid, strong base. Salts of strong acid and strong base are neutral. చూడండి, మనకు సాల్ట్స్ ఎట్లా ఫామ్ అయిపోయి యాసిడ్స్ అండ్ బేసిస్ అనేది ఒకదానితో ఒకటి రియాక్షన్లో పాల్గొని మనకి సాల్ట్స్ ప్లస్ వాటర్ ఇస్తే అని మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్లో తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ బేస్తో కనుక రియాక్షన్ జరిపితే స్ట్రాంగ్ బేస్తో కనుక రియాక్షన్ జరిపితే మనకు వచ్చేటువంటి సాల్ట్ ఏ నేచర్లో ఉంటుంది? న్యూట్రల్ నేచర్లో ఉంటుంది. ఏ నేచర్లో ఉంటుంది? న్యూట్రల్ నేచర్లో ఉంటుంది. దాంతోపాటు మనకు వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనేది NaOH ఒక సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ బేస్తో కనుక రియాక్షన్లో పాల్గొంటే మనకు సోడియం క్లోరైడ్ అనేటువంటి NaCl అనేటువంటి ఒక కామన్ సాల్ట్ అనేది న్యూట్రల్ సాల్ట్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. స్ట్రాంగ్ యాసిడ్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, ఇవి రెండు రియాక్షన్లో పాల్గొని మనకి న్యూట్రల్ సాల్ట్ ప్లస్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ ఒక బేస్ తీసుకుందాం NaOH, ఒక స్ట్రాంగ్ యాసిడ్ HCl తీసుకుందాం. ఈ రెండు రియాక్షన్లో పాల్గొని మనకు ఒక సోడియం క్లోరైడ్ అనేటువంటి ఒక న్యూట్రల్ సాల్ట్ని ప్లస్ వాటర్ని అయితే రిలీజ్ చేస్తాయి. ఇక్కడ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక స్ట్రాంగ్ బేసు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్. ఈ రెండు రియాక్షన్లో పాల్గొని మనకు సాల్ట్ వచ్చింది. ఇది న్యూట్రల్ సాల్ట్. ఏం సాల్ట్? ఇది న్యూట్రల్ సాల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, the salts of strong acid weak base are acidic in nature. ఎప్పుడైతే మనకి ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఒక వీక్ బేస్తో కనుక న్యూట్రలైజేషన్ రియాక్షన్లో పాల్గొంటే వచ్చేటువంటి సాల్ట్కి అసిడిక్ నేచర్ ఉంటుంది. ఆమ్లధర్మం అనేది అసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాల్గొన్నటువంటి రియాక్టెంట్స్లో యాసిడ్ అనేది ఎట్లా ఉంది? స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కాబట్టి వచ్చేటువంటి దానికి అసిడిక్ నేచర్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక వీక్ బేసు. ఇది స్ట్రాంగ్ యాసిడ్ అయినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో HClతో రియాక్షన్లో పాల్గొంటే మనకి అమోనియం క్లోరైడ్ అనేటువంటి ఒక సాల్ట్ వస్తుంది. ఇది అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. దీంతో పాటు మనకు వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనం దీన్ని కూడా రాద్దాం ఒకసారి. సెకండ్ వన్, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. ఇది మళ్ళీ ఏమి ఇస్తుంది? మనకు సాల్ట్ ఇస్తుంది, కానీ అసిడిక్ సాల్ట్ ఇస్తుంది ప్లస్ వాటర్. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా. స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? మనం HCl తీసుకున్నాం. వీక్ బేస్కు అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక వీక్ బేసు. ఇది స్ట్రాంగ్ యాసిడ్ HClతో రియాక్షన్లో పాల్గొంటుంది. ఇవి రెండు పాల్గొని మనకి అమోనియం క్లోరైడ్ అనేటువంటి సాల్ట్ను, ఇది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుందంట, అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. అసిడిక్ సాల్ట్ను ప్లస్ వాటర్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్తున్నాం? ద సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ బేస్ ఏముంది? స్ట్రాంగ్ ఉంది. యాసిడ్ వీక్ ఉంది. వీక్ యాసిడ్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఈ రెండు పాల్గొన్నటువంటి చర్యలో వచ్చేటువంటి సాల్ట్ అనేది బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే రియాక్షన్లో పాల్గొన్నటువంటిది స్ట్రాంగ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్ట్రాంగ్ బేస్ అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి NaOH అనేటువంటి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది వీక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్
ద ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఇది వీక్ యాసిడ్తో పార్టిసిపేట్ చేసి మనకు రియాక్షన్లో బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ని ఇస్తుంది. CH3COONA, సోడియం ఎసిటేట్ అనేటువంటి ఒక బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీన్ని కూడా ఒకసారి రాద్దాం మనం. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్, ఈ రెండు పాల్గొని మనకు సాల్ట్ ప్లస్ వాటర్ని ఇస్తుంది. సాల్ట్ ప్లస్ వాటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ ఒక స్ట్రాంగ్ బేసు. ఇది వీక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్తో మనము వీక్ యాసిడ్ కదా, వీక్ యాసిడ్తో రియాక్షన్లో పాల్గొని మనకు సాల్ట్ ఇస్తుంది. ఏం సాల్ట్ అది, CH3COONA, సోడియం ఎసిటేట్ బేసిక్ సాల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వాటర్. ఓకేనా, ఇది రియాక్షన్. మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మరియు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీ లైక్లే నాకు మంచి ఎనర్జీని ఇస్తాయి. నెక్స్ట్ మన ఛానల్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే రూపొందించడం జరిగింది. ఈ ప్లేలిస్ట్లు యూజ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని క్లాసులు అన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ క్లాస్కో ఆ క్లాసు, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు డీటెయిల్గా మీకు క్లియర్గా 1 by 1 ఉంటుంది. మీరు రెగ్యులర్గా ప్లేలిస్ట్ ఫాలో అయితే మీకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మరియు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మరియు మీ రిలేషన్స్కి మీ ఫ్రెండ్ గ్రూప్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, రైట్ ద ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి నాకు కొన్ని ఇచ్చాడు, వాటి ఫార్ములాస్ రాయమన్నాడు. పొటాషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, సోడియం క్లోరైడ్, సోడియం నైట్రేట్, సోడియం కార్బోనేట్ అండ్ అమోనియం క్లోరైడ్. వీటి ఫార్ములాస్ రాయాలంటున్నాడు. ఒకసారి రాసిద్దాం. పొటాషియం సల్ఫేట్, ఫార్ములా K2SO4. నెక్స్ట్ సోడియం సల్ఫేట్, Na2SO4. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్, CaSO4. నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్, MgSO4. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్, CuSO4. నెక్స్ట్ ఆస్కింగ్ సోడియం క్లోరైడ్, NaCl. నెక్స్ట్ సోడియం నైట్రేట్, సోడియం కార్బోనేటు, NaNO3. నెక్స్ట్ సోడియం కార్బోనేటు, Na2CO3. నెక్స్ట్ సోడియం కార్బోనేట్ ఆఫ్టర్ అమోనియం క్లోరైడ్, NH4Cl.
రాసేసాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఐడెంటిఫై ద యాసిడ్స్ అండ్ బేసెస్ ఫ్రమ్ విచ్ ద అబోవ్ సాల్ట్స్ ఆర్ ఆబ్టైన్డ్. సాల్ట్స్ హ్యావింగ్ ద సేమ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రాడికల్స్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ Na2SO4లో మనకి దేని ఫ్యామిలీ అంటున్నాడు, సోడియం ఫ్యామిలీ అంటున్నాడు, సోడియం సాల్ట్స్ అంటున్నాడు. అదే NaCl KCl అనేది క్లోరైడ్ సాల్ట్ అంటున్నాడు. మనం కూడా అట్లే రాయమంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, సోడియం ఫ్యామిలీలో మనకి ఏముండాలి, సోడియం ప్లస్ అయాన్ ఉండాలి. సోడియం ప్లస్ అయాన్ ఉండేటువంటి కేటగిరీ. సోడియం ఎక్కడుంది, ఇక్కడ సోడియం క్లోరైడ్ ఉంది, NaCl ఒకటి ఉంది, కామా సోడియం నైట్రేట్ ఉంది, NaNO3 ఉంది. నెక్స్ట్ సోడియం కార్బోనేట్ Na2CO3 ఉంది. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ Na2SO4 ఉంది. ఇవన్నీ కూడా సోడియం ఫ్యామిలీ. సోడియం ఫ్యామిలీ అంటే ఇక్కడ క్యాటయాన్ అనేది సోడియం అని చెప్తాం. క్యాటయాన్ అంటే ఏదైనా ఒక సాల్ట్ అనేది సాల్ట్లో ఒకటి యానయాన్ ఉంటుంది, ఒకటి క్యాటయాన్ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ అయాన్ ఉంటుంది, నెగిటివ్ అయాన్ ఉంటుంది. పాజిటివ్ అయాన్ను క్యాటయాన్ అంటాం, నెగిటివ్ అయాన్ని మనము యానయాన్ అంటాం. ఇక్కడ పాజిటివ్ అయాన్ అనేది సోడియం పాజిటివ్ అయాన్, సోడియం క్యాటయాన్ ఉండేటువంటి అన్ని సాల్ట్స్ని మనం ఒక దగ్గర రాసేసినాం. ఓకేనా. నెక్స్ట్ పొటాషియం, నెక్స్ట్ K+, పొటాషియం క్యాటయాన్ ఉండేటువంటి వాటిని ఏమేమి ఉన్నాయి ఇక్కడ, K2SO4 ఒకటి ఉంది అంతే. నెక్స్ట్ కాల్షియం +2, కాల్షియం క్యాటయాన్ ఉండేటిది CaSO4 ఒకటి ఉంది. నెక్స్ట్ కాపర్ క్యాటయాన్ ఉండేటిది CuSO4 ఒకటి ఉంది, కాపర్ సల్ఫేట్ ఒకటి ఉంది. ఓకేనా. నెక్స్ట్ మెగ్నీషియం క్యాటయాన్ ఏమో Mg+2, MgSO4 ఒకటి అయితే ఉంది, MgSO4 అయితే ఒకటి ఉంది అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ అమోనియం క్యాటయాన్ ఏమో అమోనియం క్లోరైడ్ అయితే ఉంది, అమోనియం క్లోరైడ్. ఇవన్నీ క్యాటయాన్స్ అంటే ధనాత్మక అయాన్లు, పాజిటివ్ అయాన్స్ అని మనము చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కూడా K+ క్యాటయాన్కి సంబంధించింది. ఇది ఇలా మనం రాసేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆనయాన్ సంబంధించింది రాద్దాం. నెక్స్ట్ ఆనయాన్ సంబంధించింది రాద్దాం. నెక్స్ట్ యానయాన్ సంబంధించింది ఏమేమి ఉందంటే సల్ఫేట్ ఆనయాన్ అంటాం దీన్ని, సల్ఫేట్ ఆనయాన్. ఏముంది, K2SO4, Na2SO4, CaSO4, MgSO4, CuSO4. ఇవన్నీ కూడా సల్ఫేట్ ఆనయాన్కి సంబంధించినటువంటి వర్గం. నెక్స్ట్ Cl- ఆనయాన్ అంటే క్లోరైడ్ ఆనయాన్, NH4Cl, NaCl, NH4Cl, NaCl అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ కార్బోనేట్ ఆనయాన్కి Na2CO3, కార్బోనేట్ ఆనయాన్కి Na2CO3. సల్ఫేట్ వచ్చేసింది, క్లోరైడ్ వచ్చింది, నైట్రేట్. నెక్స్ట్ నైట్రేట్ ఆనయాన్కి NaNO3 అయితే రావడం అయితే జరిగింది. కార్బోనేట్ వచ్చింది, నైట్రేట్ వచ్చింది, క్లోరైడ్ వచ్చింది, సల్ఫేట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆనయాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాంపౌండ్స్ అని మనము చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ కలెక్ట్ ద సాల్ట్ శాంపిల్స్ లైక్ సోడియం క్లోరైడ్. ఇక్కడ మనకు కొన్ని శాంపిల్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది సోడియం క్లోరైడ్ అంటున్నాడు, సెకండ్ది అల్యూమినియం క్లోరైడ్ AlCl3, నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ CuSO4, నెక్స్ట్ సోడియం ఎస్టేట్ CH3COONA, అమోనియం క్లోరైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, నెక్స్ట్ సోడియం కార్బోనేట్. ఇవన్నీ మనకి ఇచ్చాడు, Na2CO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇవన్నీ ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ అంటే సాల్ట్ అనేది దాని pH ఎంత, యాసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రల్ నేచరా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వన్ NaCl తీసుకుంటున్నా. NaCl సాల్టు మరి దేని నుంచి వచ్చింది, అది NaCl అనేది ఏ సాల్ట్ అయినా మనం ఫస్ట్ దేని నుంచి రావాల్సి వస్తుంది, NaCl సాల్ట్స్ అనేది NaOH ఒక బేసు ప్లస్
HCl అనే రెండు ఒక యాసిడ్ నుంచి వచ్చింది. ఈ రెండు కూడా స్ట్రాంగ్ అని చెప్పినాక ఇంతకుముందే. కాబట్టి NaCl అనేది న్యూట్రల్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. ఇది న్యూట్రల్ నేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ ఏముంది మనకి? AlCl3. AlCl3 అనే సాల్ట్ మనకు దేని నుంచి వచ్చిందంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక బేసు HCl అనే ఒక సాల్ట్ నుంచి వచ్చింది. ఇదేంది? ఇది స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేసు వచ్చేటువంటిది ఎటువంటి నేచర్ కలిగి ఉంటుంది? అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. AlCl3 అనేది ఎట్లా కలిగి ఉంటుంది? అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి pH వాల్యూ ఎంత ఉండాలి? <7 ఉండాలి. pH వాల్యూ <7 అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ అనే ఒక సాల్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ నుంచి అయితే వచ్చింది మనకి. ఇది వీక్ బేసు, ఇది స్ట్రాంగ్ యాసిడ్. మళ్ళీ ఇది కూడా సేమ్ కాపర్ సల్ఫేట్ కూడా మనకి అసిడిక్ నేచర్నే కలిగి ఉంటుంది. దీని వాల్యూ <7 ఉంటుంది. <7 అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు? సోడియం ఎస్టేట్ అంటున్నాడు. సోడియం ఎస్టేట్ అంటున్నాడు. నెక్స్ట్ సోడియం ఎస్టేట్ CH3COONA. మరి మనకు CH3COONA ఎక్కడి నుంచి వచ్చింది? CH3COONA ఒక సాల్టు. ఇది NaOH అనేటువంటి ఒక స్ట్రాంగ్ బేస్ నుంచి CH3COOH అనేటువంటి ఒక వీక్ యాసిడ్ నుంచి వచ్చింది. మరి వచ్చేటువంటి దానికి ఎటువంటి నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చింది కాబట్టి. ఇది ఎటువంటి నేచర్ కలిగి ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. మరి బేసిక్ నేచర్ ఉండాలంటే దాని pH వాల్యూ ఎంత ఉండాలి? <7 ఉండాలి. ఎంత ఉండాలి? <7 అయితే ఉండాలి pH వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ అమోనియం క్లోరైడ్. నెక్స్ట్ వాట్ ఇయర్? అమోనియం క్లోరైడ్ అర్థం ఇక్కడ. నెక్స్ట్ అమోనియం క్లోరైడ్ NH4Cl. మరి అమోనియం క్లోరైడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అమోనియం క్లోరైడ్ అనేది ఒక సాల్టు. ఇది ఒక యాసిడ్ ఒక బేస్ నుంచి రావాలి కదా. మరి ఏం యాసిడ్ నుంచి వచ్చింది? HCl ఒక యాసిడ్, NH4OH అనేది ఒక బేసు. NH4OH బేస్ వీక్ బేస్. ఇది వీక్ బేసు, స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఇక్కడ అమోనియం క్లోరైడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. దీని యొక్క pH అనేది <7 ఉంటుంది. ఎంత ఉంటుంది? <7 ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్. NaHCO3. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? NaOH అనేటువంటి ఒక స్ట్రాంగ్ బేస్ నుంచి H2CO3 అనేటువంటి ఒక వీక్ యాసిడ్ నుంచి వస్తుంది మనకు. మరి NaOH అనేది ఏంటిది? స్ట్రాంగ్ బేస్ కదా. వచ్చేటువంటిది కూడా ఎటువంటి నేచర్ని కలిగి ఉంటుంది? బేసిక్ నేచర్నే కలిగి ఉంటుంది. కాబట్టి NaHCO3 బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి గ్రేటర్ దాన్ 7 ఉంటుంది pH ఎట్లా ఉంటుంది? <7 అయితే 7 కన్నా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సోడియం కార్బోనేట్ కూడా సేమ్ అంతే. అది కూడా బేసిక్ నేచర్నే కలిగి ఉంటుంది. సోడియం కార్బోనేట్ కూడా బేసిక్ నేచర్నే కలిగి ఉంటుంది. Na2CO3 కూడా బేసిక్ నేచర్నే కలిగి ఉంటుంది. దాని pH వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటుంది. <7 అని అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటాడు మనకు? కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. మనము కామన్ సాల్ట్ నుంచి చాలా కెమికల్స్ని మనం ఉత్పత్తి అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్. సాల్ట్స్ అనేటివి ఎట్లాంటి కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూట్రలైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్. ఆల్రెడీ మనకు తెలుసు సాల్ట్స్ అనేవి ఎట్లా ఏర్పడతాయి? మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్తో ఏర్పడతాయి. సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే
ప్యూర్ సాల్ట్ నుంచి మనము ఎలక్ట్రిసిటీని పంపిస్తే అది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు, అంటే ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్తాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సాల్ట్స్ బట్ సోడియం క్లోరైడ్ ఈజ్ మోస్ట్ కామన్ అమాంగ్ దెమ్. మనకి చాలా సాల్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ మనకి నిత్య జీవితంలో మనం రోజు పడేటువంటి టేబుల్ సాల్ట్ లేదంటే కామన్ సాల్ట్ అనేది మనకు సోడియం క్లోరైడ్ అనేది అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో మనం యూజ్ చేస్తాం కాబట్టి దాని గురించి చూద్దాం. సోడియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్. అంటే సోడియం క్లోరైడ్కి ఆల్సో నోన్ యాజ్ సోడియం క్లోరైడ్ నేమ్ మనకు ఏముంది ఏంటది టేబుల్ సాల్ట్ అనొచ్చు, లేదని కామన్ సాల్ట్ కూడా అనొచ్చు. సోడియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. మనకు ఉప్పు లేకుండా ఫుడ్ టేస్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి సోడియం క్లోరైడ్ అనేది ఫుడ్ యొక్క టేస్ట్ని పెంచుతుంది అని చెప్తున్నాడు. సీ హియర్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద సాల్ట్స్, జనరల్లీ సాల్ట్స్ ఆర్ హ్యావింగ్ ionic nature, means here each and every salt having two opposite charged ions, that is the positive ion and negative ion. Okay, when we are observing the electrically salts are neutral. When salts is present in water, in that situation salts are active in electrically. When we are observing the salts, we have so many number of salts, but here we have to explain the sodium chloride. Sodium chloride is also known as common salt or table salt. Sodium chloride is used to enhance the taste of the food. Next, sea water, samudrapu neeru. Sea water, many salts dissolved on it. When you are observing the sea water is having number of salts. Sodium chloride is the predominant component. అందులో ఎక్కువగా ఏది ఉంటుందంట? సోడియం క్లోరైడ్ అనేది ఉంటుందంట సీ వాటర్లో. సముద్రపు నీరులో ఎక్కువ మొత్తంలో సోడియం క్లోరైడ్ అనేటువంటి ఒక సాల్ట్ని కలిగి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ దీస్ సాల్ట్స్. మనం ఏం చేస్తాం? ఆ సోడియం క్లోరైడ్ను సముద్రం నీటి నుంచి మనము తొలగిస్తాం. డిపాజిట్ ఆఫ్ సాలిడ్ సాల్ట్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనకు ఓన్లీ సముద్రం నుంచే కాకుండా చాలా మన ప్రపంచంలో చాలా ప్లేసుల్లో కూడా ఈ సాల్ట్స్ అనేది మనకి డిపాజిట్ అయ్యి ఒక దగ్గర ఉండిపోయింది. దీస్ డిపాజిట్స్ ఆఫ్ లార్జ్ క్రిస్టల్స్ ఆర్ ఆఫెన్ బ్రౌన్ డ్యూ టు ఇంప్యూరిటీస్. మరి ఇట్లా ఉన్నటువంటి సాల్ట్స్ ఎక్కువగా మనకు బ్రౌన్ కలర్లో కనబడుతుంది. దీన్నే మనం రాక్ సాల్ట్ అంటాం. ఏమంటాం? రాక్ సాల్ట్ అంటాం. బెడ్స్ ఆఫ్ రాక్ సాల్ట్స్ వర్ ఫార్మ్డ్ వెన్ సీస్ ఆఫ్ బయోజిన్ ఏజెస్ డ్రైడ్ అప్. రాక్ సాల్ట్ ఈజ్ మైన్డ్ లైక్ కోల్. ఇక్కడ ఏమంటున్నామంటే చూడండి, when we are observing the sea water is having so many number of salts. Majority salt is the sodium chloride. That's why we have to separate the sodium chloride salts from sea water. Deposit of salt water in several parts of the deposit of the salt in several parts of the world. This type of salt is called rock salt. ఓకే, ఈ రాక్ సాల్ట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే, అంటే చాలా సంవత్సరాల క్రితము అక్కడ సీ వాటర్ అనేది ఉండి అది అట్లే ఆ సాల్ట్ అనేది అక్కడ మిగిలిపోయి అది మనకి బొగ్గులాగా కోల్లాగా ఒక మైన్ లాగా ఉండిపోతుంది. అక్కడ నుంచి మనము ఈ సాల్ట్ని తీసుకోవచ్చు. ఏది మన రాక్ సాల్ట్ని. మరి ఈ రాక్ సాల్ట్లో ఇంప్యూరిటీస్ బాగా ఉంటాయి, అది బ్రౌన్ కలర్లో ఉంటుందని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఏమంటున్నాము? ఏ కామన్ సాల్ట్ ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. మరి కామన్ సాల్ట్ అనేది చాలా కెమికల్స్కి రా మెటీరియల్. అంటే రా మెటీరియల్ అంటే ఏంటిది? కామన్ సాల్ట్ నుంచి మనం వేరే కెమికల్స్ని తయారు చేస్తామని అర్థం. ఓకే, రా మెటీరియల్స్ అంటే ఫస్ట్ ఉన్నటువంటిది. ద కామన్ సాల్ట్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ వేరియస్ మెటీరియల్స్ ఆఫ్ డైలీ యూస్ సచ్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ అండ్ మెనీ మోర్. ఓకే, అంటే మనం ఈ కామన్ సాల్ట్ నుంచి ఇవన్నీ కూడా పొందొచ్చు. మనం నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి సోడియం హైడ్రాక్సైడ్ కావచ్చు, బేకింగ్ సోడా కావచ్చు, వాషింగ్ సోడా కావచ్చు, బ్లీచింగ్ పౌడర్, ఇవన్నీ కూడా మనము ఈ నెక్స్ట్ వీడియోలో 1 by 1 చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ చూద్దాం, ఎందుకంటే మనకు టైం అవుతుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. హియర్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ through an aqueous solution of sodium chloride called brine solution, it deposits to form sodium hydroxide. The process is called chloroalkali process because of the products formed chloro for chlorine and alkali for sodium hydroxide. See here,
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై బ్రైన్ సొల్యూషన్? బ్రైన్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ 10% ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇన్ వాటర్. 10% of sodium chloride in water is called brine solution. When we have to do the electrolysis of brine solution, what is mean by electrolysis? Electrolysis is nothing but by applying the electricity, by using the electricity, by passing the electricity to the given solution, the solution decomposes into oppositively charged ions. So this process is called electrolysis of any solution. Electrolysis of any solution. For example, electrolysis of water is nothing but by passing the electricity through the water is divided into two oppositive charged ions. So thus that process is called electrolysis అని చెప్పొచ్చు మనము. ఇక్కడ బ్రైన్ సొల్యూషన్ అంటే మనము 10% NaCl కలిగినటువంటి సొల్యూషన్ను బ్రైన్ సొల్యూషన్ అంటాము. ఈ బ్రైన్ సొల్యూషన్ నుంచి మనము ఎలక్ట్రిసిటీని కనుక పాస్ చేసినట్టయితే ఆ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటాం. ఏమంటాం? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని చెప్తాము. బికాజ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇక్కడ క్లోరిన్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది మనకి, ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక బేస్. ఆల్కలీ అంటే బేసిక్ నేచర్ అని అర్థం. ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ వీ కెన్ గెట్ ద టూ లైక్ క్లోరిన్ గ్యాస్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ చూద్దాం, ఎటు క్యాథోడ్ దగ్గర మనకి ఏమొస్తుంది? క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, యానోడ్ దగ్గర క్లోరిన్ వాయువు అనేది వస్తుంది, మరియు NaOH కూడా మనకి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది రియాక్షన్స్లో. ఇక్కడ చూడండి, మరి వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మరి ఇక్కడ దేని నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా కామన్ సాల్ట్స్ నుంచి అయితే వస్తున్నాయి. మరి కామన్ సాల్ట్ ఏం చేసినాం? ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి హైడ్రోజన్ అనేది వచ్చింది. ఈ హైడ్రోజన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్యూయల్స్ గాను మరియు మార్గరైన్, అమ్మోనియా ఫర్ ఫర్టిలైజర్స్, అమ్మోనియా తయారు చేయడానికి వాటిని హైడ్రోజన్ని మనం ఉపయోగిస్తాము. మరియు హైడ్రోజన్ని మనము హైడ్రోజనేషన్ రియాక్షన్లో కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ మీరు ఫ్యూచర్లో నేర్చుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఒక పాయింట్. మరి ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటిది? 10% ఆఫ్ NaCl ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ బ్రైన్ సొల్యూషన్ అని చెప్తాము. ఆ బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి ఏమేమి వస్తుంది? ఇక్కడ మెయిన్గా Cl2 వస్తుంది, H2 వస్తుంది, నెక్స్ట్ NaOH వస్తుంది. క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది? H2 వస్తుంది, యానోడ్ దగ్గర ఏమొస్తుంది? Cl2 అని అయితే రావడం అయితే జరుగుతుంది. యానోడ్ నెక్స్ట్ క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్, క్యాథోడ్ అంటే నెగిటివ్ టెర్మినల్. ఓకేనా? యానోడ్ దగ్గర ఏమొస్తుందన్నా? క్లోరిన్ గ్యాస్ అయితే వస్తుంది. మరి ఇక్కడ ఆ క్యాథోడ్ దగ్గర వచ్చినటువంటి హైడ్రోజన్ గ్యాస్ మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఫ్యూయల్కి ఉపయోగిస్తాం, మార్గరైన్ ఉపయోగిస్తాం, మరియు ఫెర్టిలైజర్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్లోరిన్ గ్యాస్ వచ్చింది. ఈ క్లోరిన్ గ్యాస్ ఎందుకు ఉపయోగపడుతుంది? వాటర్ ట్రీట్మెంట్ అంటే వాటర్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాం. PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్తో మనము పైప్స్ను వాటిని వెంట తయారు చేస్తాం, దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిసిన్ఫికెంట్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ CFC ఫ్లోరో కార్బన్ తయారు చేయడానికి మనము వాటిని కూడా ఉపయోగిస్తాం. పెస్టిసైడ్లో కూడా ఉపయోగిస్తాం. ఈ తర్వాత వస్తే మనకు 1 by 1. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది డీగ్రీజింగ్ మెటీరియల్ అంటే డి అంటే తీసేయడం, గ్రీజింగ్ మెటీరియల్. నెక్స్ట్ సోప్స్, సబ్బులు తయారు చేయడానికి మరియు డిటర్జెంట్ అని తయారు చేయడానికి, పేపర్ మిల్లులో ఉపయోగిస్తాం పేపర్ తయారు చేయడానికి. ఆర్టిఫిషియల్ ఫైబర్ని కూడా మనము తయారు చేయడానికి అయితే వీటన్నిటిని కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ 3 కూడా ఏమొచ్చినాయి? మనకు ప్రొడక్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ వచ్చినటువంటి 2 ప్రోడక్ట్స్ కలిసినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ మరియు క్లోరిన్ కలిస్తే మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మళ్ళీ మనం ఫామ్ చేయొచ్చు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మళ్ళీ ఉపయోగపడుతుంది క్లీనింగ్ స్టీల్ దగ్గర, అమ్మోనియం క్లోరైడ్ తయారీలో, మెడిసిన్ తయారీలో, కాస్మోటిక్స్ తయారీలో కూడా మళ్ళీ మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని మళ్ళీ 2 చర్య జరపాలి. ఏవేంటి? H2 మరియు Cl2 చర్య చెప్తే మళ్ళీ మనకి అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ క్లోరిన్ మరియు NaOHని ఈ రెండింటిని చర్య జరిపించినాం అనుకో, మళ్ళీ మనకు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. మళ్ళీ బట్టలు ఉతుకోవడానికి హౌస్ హోల్డ్ బ్లీచెస్, బ్లీచింగ్ ఫ్యాబ్రిక్ తయారు చేయడానికి ఇవన్నిటిని కూడా మనకు ఉపయోగిస్తాం. అంటే ఒక NaCl నుంచి 3 వచ్చినాయి, మళ్ళీ వచ్చినటువంటి 3ని మళ్ళీ ఫస్ట్ 2 కంబైండ్ అయితే మళ్ళీ ఒకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చింది, సెకండ్ 2 కంబైండ్ అయితే మనకు బ్లీచింగ్ పౌడర్ అయితే రావడం అయితే
జరిగింది. ఈ రకంగా మనం NaClను ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా బ్రైన్ సొల్యూషన్ను మనకు ఇంత ప్రొడక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అని మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ రియాక్షన్ చూడండి, మనకు NaCl అనేది ఇక్కడ ఆక్వస్ అంటే నీళ్ళలో కరిగినటువంటి జల ద్రావణం అంటాం. ఈ NaCl అనేది వాటర్లో కరిగించి మనకు NaOH అనేటువంటి సోడియం హైడ్రాక్సైడ్ని మరియు క్లోరిన్ గ్యాస్ని హైడ్రోజన్ గ్యాస్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లోరిన్ గ్యాస్ ఈజ్ గివెన్ ఆఫ్ ఎట్ యానోడ్ దగ్గర మనకి క్లోరిన్ గ్యాస్ అనేది వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది క్యాథోడ్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ నియర్ ద క్యాథోడ్, అది కూడా క్యాథోడ్ దగ్గరనే వస్తుంది. ద 3 products ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ వెరీ యూస్ఫుల్. మనకు ఫిగర్లో ఇప్పటిదాకా చూసినాం మనం. ఓకే, ఇది మనకి ఏంది సొల్యూషన్, బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలిసిస్. ఓకేనా, థ్యాంక్ యూ.